మేషరాశిలోకి కుజుడు. ఈ 5 రాశులపై ధన వర్షం. వేద గ్రంథాల ప్రకారం అంగారకుడిని శక్తి, శారీరక బలం, సంపద, రియల్ ఎస్టేట్, ధైర్యం, విశ్వాసం, ప్రమాదాలు మొదలైన వాటికి అధిపతి గ్రహంగా పిలుస్తారు. మార్స్ తన రాశిని మార్చినప్పుడు అది దేశం, ప్రపంచంతో సహా ఈ సంకేతాలన్నింటినీ ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 1, 2024న కుజుడు తన రాశిని మార్చబోతున్నాడు. జూన్ 1న మీన రాశిలోని బృహస్పతి మేషరాశిలోకి వెళ్తాడు. జూన్ 1 తర్వాత కుజుడు మేషరాశిని, అలాగే ఇతర రాశిచక్ర గుర్తులను ప్రభావితం చేస్తాడు. జూన్ 1న కుజుడు తన రాశిని మార్చి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ రాశిచక్రం యొక్క వ్యక్తులకు చాలా అనుకూలంగా ఉండే సామర్థ్యాన్ని చూపుతుంది. ఆర్థిక శ్రేయస్సు పెరిగే బలమైన అవకాశం ఉంది. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వ్యాపారస్తుల వ్యాపారంలో విస్తరణకు అవకాశం ఉంది. మంచి లాభాలకు అవకాశం ఉంది. సింహరాశి జాతకం. కుజుడు రాశిలో మార్పు సింహరాశి వ్యక్తులపై చాలా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ధైర్యం, విశ్వాసం పెరుగుతుంది. సామాజిక హోదా పెరుగుతుంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు ఎన్నికల్లో ప్రజల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. పెండింగ్ పనులు పూర్తి చేయబడతాయి. తుల అంగారక గ్రహ సంచారం తుల రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఉద్యోగోన్నతులు పై అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. పదోన్నతి పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. వృశ్చిక రాశి జాతకం. అంగారకుడి సంచారం వృశ్చిక రాశి వారికి చాలా ప్రయోజనకరమైన అనుబంధాన్ని సృష్టిస్తోంది. వృత్తి జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు కుటుంబ పెద్దల నుండి ప్రేమ, మద్దతు పొందుతారు. వ్యాపారంలో విజయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది. జీవన ప్రమాణంలో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. మకర రాశి జాతకం. ఈ రాశి వారికి మకర రాశి అంగారక సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ధార్మిక, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ధార్మిక సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించవచ్చు. మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదం, మద్దతు పొందుతారు. మీ పని ఆధారంగా మీకు కొత్త గుర్తింపు వస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.